జీవితంలో కూడా కొన్ని ముఖ్య ఘట్టాలలో దేవుడు అలానే ఎంటర్ అవుతాడు. ఇప్పటికే కొన్నిసార్లు అలా ఎంటర్ అయ్యి నిన్ను నన్ను సేవ్ చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? డౌట్ లేదుగా. ఇప్పటిదాకా అలా నడిపించిన వాడు ఇక ముందు కాయడా? నడిపించడా? మరి నిశ్చయముగా ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడు. పరిస్థితులు ఇరుక్కుపోయినట్టే ఉండి మళ్ళీ బయటపడటం అనేది ఎలా ఉంటుందో యోసేపు లైఫ్లో చూపిస్తా. ఫస్ట్ అన్నవాళ్ళ చేతికి చిక్కాడు. అరే, ఈ కలలు కనేవాడు వస్తున్నాడు రా, ఈయన్ని చంపి ఇక్కడే బూడిసి పెడదాం, వీడి కళలు ఏమగునో చూద్దాం. మనందరం కలిసి వీడి కాళ్ళు మొక్కుతున్నాం అని కలగన్నాడు వీడు. మనందరం కలిసి వీడి కాళ్ళ మీద పడుతున్నాం అని చెప్పాడుగా మనకి కళ. వీడిని జావగొట్టామనుకో, వీడి కళ ఏమైద్ది? ఎందుకంటే ఆ యాకోబుకు 4 భార్యలు. ఆ 4 భార్యల్లో ఒక భార్య కొడుకు యోసేపు, ఆ మిగిలిన వాళ్ళందరూ వేరే భార్యల కొడుకులు. అందుకని తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు గనుక సహోదరుణ్ణి వాళ్ళు ప్రేమించలేకపోయారు యోసేపుని. ఇప్పుడు పట్టుకొని పాపం వాళ్ళకి మంచి చెడ్డ పలకరించడానికి, ఆహారం ఇవ్వడానికి వచ్చాడు, పలకరించడానికి వచ్చాడు, తిండి తీసుకొని వచ్చాడు. వాళ్ళకి పట్టుకొని అద్దాల అంగీని ఓడదీసి నీళ్లు లేని బావిలో దోశారు. బావి, అది పెద్ద బావి, నీళ్ళు లేని బావిలో దోశారు. ఇప్పుడు కొన్నిసార్లు మన సమస్యలు ఎలా ఉంటాయి అంటే నీళ్ళు లేని బావిలో దూకినట్టు ఉంటాయి. బయటికి వచ్చే దారి తెలీదు, లోపలేమో గొయ్యి ఏదో నొయ్యి. కొన్నిసార్లు మనం పోయి పడ్డది ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఇప్పుడు యోసేపు అలా తోయబడ్డాడు. ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడు? సొంత అన్నలే నన్ను ఇంత ద్వేషించారంటే ఇక నన్ను కాపాడేవాడేవాడు? ఎవరి దయ కోరాలి, నేను ఎవరి సాయం కోరాలి? కాబట్టి ఇక నాకు బయటపడే ఛాన్సే లేదు, నేను తప్పించుకునే అవకాశమే లేదు అని ఫిక్స్ అయిపోతాడు. అవునా? అవునా? కానీ చూడండి, దేవుడు ఎట్ట ఎంటర్ అవుతాడో ఇంతే ఎంటర్ అవుతాడు మన లైఫ్లో కూడా. వాళ్ళకే మళ్ళీ బుద్ధి మార్చాడు. ఇంతే ఎంటర్ అవుతాడు మన లైఫ్లో కూడా. వాళ్ళకే మళ్ళీ బుద్ధి మార్చాడు. వాళ్ళల్లో ఒకడికి, రూబేనికి ఆలోచన పుట్టించి, సహోదరుడి రక్తము మనం పాపం కట్టుకోకూడదని వాని మనసులో భయం పుట్టించి ఒక ఆలోచన చేశాడు. తమ్ముళ్ళతో చెప్పి, అరే వాడిని చంపితే ఏమొచ్చిద్దిరా, అని బయటికి తీసి అమ్ముదాం అని యోదాకు ఒకడికి, రూబేనుకు ఒకడికి. అక్కడ దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాకపోతే యోసేపు బలైపోతాడు. దేవుడు ఎంటర్ అయితేనే యోసేపు బయటపడాలి, అయితే అవుట్. కాబట్టి ఇక తేడా పడుతున్నాడు అన్నప్పుడు ఎట్ట ఎంటర్ అవుతాడో చూడు. ఎవరు? మన పెద్ద మనిషి. ఎవరు? ఈ గుంటలో పడేయకుండా ఆపాడా? మనం కోరేది ఏంటంటే అసలు గుంటలో వేయకుండా కాపాడాలి దేవుడు అంట, అది అంటాం. ఆహా, అట్లా కాదు. గుంటలో పడినా నీకేం కాకుండా బయటికి తీస్తాడు. అది ఇక్కడ పాయింట్. అక్కడ ఎంటర్ అవుతాడు. గుంటలో వేసేటప్పుడు ఎంటర్ కాదు, బయటికి తీయటానికి ఎంటర్ అవుతాడు అన్నమాట. బయటికి తీశాడు. వాళ్ళకే బుద్ధి పుట్టింది. చంపేద్దాం అనుకున్న వాళ్ళకి బుద్ధి పుట్టి అమ్మేద్దాం అనుకున్నారు. ఈ బుద్ధి మార్చింది ఎవరు? దేవుడే. సరే, ఇష్మాయేలీలకి 20 తులాల వెండికి అమ్ముకున్నారు, తీసుకెళ్ళాడు. ఇష్మాయేలీలు బంధించి తీసుకెళ్ళారు బానిసగా. అక్కడికి పోయిన తర్వాత పోతీఫెరో అనేవాడికి అమ్మారు యోసేపుని. పోతీఫెరో ఇంట్లో యోసేపు అడుగు పెట్టాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్నాడు ఆ పోతీఫెరో. యోసేపు ఎంటర్ అయ్యాడు. అప్పటిదాకా అందులో పోయింది, ఇందులో పోయింది, అందులో పోయింది, ఇందులో పోయింది అనుకునేవన్నీ యోసేపు ఎంటర్ అయిన తర్వాత అంత బాగుంది 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 అనే సమాచారం వస్తుంది. మన ఇండియాలో లాగా ఐగుప్తులో కూడా శకునాలు చూసే దరిద్రం ఉంది. శకునాలు చూసుకుంటారు వాళ్ళు. మన వాళ్ళు అంటారు గొడ్డు వచ్చిన ఎలా, బిడ్డ వచ్చిన ఎలా అని. అట్లా యోసేపు ఎంటర్ అయ్యాడు. వాటి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక వాడేం చేశాడు తెలుసా? పోతీఫెరో అనేవాడు, యోసేపు నువ్వు బానిసగా ఉండొద్దు నాన్న, నువ్వు బానిసల మీద అధికారిగా ఉండు అన్నాడు. ఇక పోయి ఫస్ట్ బానిసగా చాకిరీ చేసే కష్టం తప్పింది.
లేకపోతే పాపం ఆ అన్నోళ్ళ దగ్గర పని చేయలా, తండ్రి దగ్గర పని చేయలా, అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇక్కడ వచ్చాం బానిసత్వం చేస్తున్నాడు, మనిషి దెబ్బతినేటట్టున్నాడని దేవుడు ఎంటర్ అయ్యి పోతీఫెరో ఇంటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు పోతీఫెరో గ్రహింపు కలిగింది, యోసేపుకు పని తప్పించాడు. అక్కడేమో గుంట నుండి తప్పించాడు, సప్పడు ఓట్ల ఏం లేదు, మీరు అది వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఏమో పని తప్పించాడు, ఆ వెట్టి చాకిరి తప్పించాడు. అవునా? 2 అమ్మయ్య అని కొంచెం ఊపిరి పీల్చుకోగానే ఆమెకు పుట్టింది. ఎవరికి? పోతీఫెరో భార్యకి పుట్టింది. సైతాను పట్టింది, పట్టి శోధించడం మొదలుపెట్టింది. అమ్మ, ఆయన నాకు తండ్రిలు అంటాడు, నువ్వు తల్లి లాంటి దానివి, దరిద్రపు ఆలోచన మంచిది కాదు, నా వెంట పడద్దమ్మా, నా బతికేందో విచిత్రంగా ఉంది, ఎక్కడ లేని అని నానెత్తినే పడుతున్నాయి, ఎటు పోయి వచ్చి కూడా ప్రశాంతత లేకుండా నాకు నువ్వు పడ్డావేం తల్లి, నా ప్రాణానికి, నన్ను వదిలిపెట్టమ్మా, నీకు దండం పెడతా అని మొత్తుకుంటున్నాడు. ఆమె విసిగిస్తూ ఉంది. చివరికి ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో నిలేసింది, నిందేసింది, గొడవ చేసింది. ఇతను లొంగనందుకు ఈయనేమో దేవుని కోసం నిలబడుతున్నాడు, నీతి నియమం పరిశుద్ధత అంటున్నాడు, అక్కడేమో అన్ని రివర్స్ అయిపోతున్నాయి. నింద వేసి కాస్త సుఖం దొరికిందిరా నాయనా అనుకోగానే మళ్ళా నింద పాలయ్యి జైలుకి తీసుకెళ్ళి వేశారు. ఎందుకంటే అమ్మగారు చేయబట్టుకున్నాడు, కేసు పెట్టి వేసేశారు లోపల. బానిస బతుకు పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ముద్దాయి బతుకు వచ్చింది నాయన. ఎన్ని అనుభవాలు ఉన్నాయి ప్రభా. ఇప్పుడు అక్కడి నుంచి జైల్లోకి పోగానే మళ్ళీ జైల్లో మళ్ళీ శ్రమ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఎంటర్ అయ్యాడు దేవుడు. గుంటలో పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. అమ్మనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. పని చేయనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. నింద పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. జైల్లో చాకిరిలో పడనిస్తున్నాడు, మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఇక బయటికి తీసుకొచ్చి నేరుగా ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబెట్టాడు. ఎక్కడ నిలబెట్టాడు? ఫరో ముందు నిలబెట్టాడు. ఇక అయిపోయింది. అవమానాల పర్వం, అగచాట్ల పర్వం, బాధల పర్వం, నిందల పర్వం, చెరసాల పర్వం, బానిస పర్వం, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అయిపోయింది. ఒక్కసారిగా ఫరో ముందు నిలబడ్డాడు. ప్రతి ఘట్టంలో దేవుడు ఎలా ఎంటర్ అవుతున్నాడో, తన దాసునికి సెగ తగులుతున్న వేళ తన్ని తగలకుండా ఎట్ట తప్పిస్తున్నాడో మీకు అర్థం కావాలని ఈ మ్యాటర్ అంతా ఇలా వర్ణించా. ఎంతమందికి అర్థమైంది? ఇదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని ముఖ్య ఘట్టాలలో దేవుడు అలానే ఎంటర్ అవుతాడు. ఇప్పటికే కొన్నిసార్లు అలా ఎంటర్ అయ్యి నిన్ను నన్ను సేవ్ చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? డౌట్ లేదుగా. ఇప్పటిదాకా అలా నడిపించిన వాడు ఇక ముందు కాయడా? నడిపించడా? మరి నిశ్చయముగా ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 3 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, భక్తులకు శ్రమలు రావా అంటే వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే అందుకే వస్తాయి. ఎందుకు వస్తాయి? చాలా కారణాలను బట్టి వస్తాయి. ఎందుకు? ఎన్ని వచ్చినా అన్నీ మేలు కోసమే వస్తాయి అనేది మాత్రం పక్కా. ఓకే, అవి వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో ఎలా స్పందిస్తాడు అంటే, ఆయన మనకు తోడై ఉండి తగిన కాలమందు మనల్ని తప్పించుకుంటూ, కాపాడుకుంటూ, రక్షించుకుంటూ మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు ఆయన.